కేసీఆర్ అధికారం కోల్పోయిన దుఃఖంలో ఉన్నారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ చేసిన పాపం పిల్లలకు తగిలి జైలు పాలయ్యారని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చింది ఎప్పుడు, కరువు తెచ్చింది ఎప్పుడని ప్రశ్నించారు. కేసీఆర్ వారసత్వంగా కరువు, అప్పు వచ్చిందని విమర్శించారు రేవంత్ రెడ్డి. ఈ నెల 6న తుక్కుగూడ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో 100 ఏళ్ల విధ్వంసం జరిగిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కోలుకోలేని విధంగా బీఆర్ఎస్ నేతలు ఆర్థిక, సహజ వనరులను దోచుకున్నారని ఆరోపించారు. తుక్కుగూడలో కాంగ్రెస్ సభ ఏర్పాట్లను మంత్రులతో కలిసి పరిశీలించారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పాలనతోనే కరువు వచ్చిందని కేసీఆర్ మాట్లాడటంపై మండిపడ్డారు. 80,000 పుస్తకాలు చదివిన కేసీఆర్కు వానాకాలం, చలికాలం ఎప్పుడొస్తుందో కూడా తెలియదా అని ప్రశ్నించారు. 10 ఏళ్ల తర్వాతైనా కేసీఆర్కు రైతులు గుర్తొచ్చినందుకు సంతోషమన్నారు రేవంత్. మాజీ ముఖ్యమంత్రి పొలం బాట పట్టినరు, సంతోషం. కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది అంటున్నాడు. 80,000 పుస్తకాలు చదివిన చంద్రశేఖర్ రావు వానాకాలం ఎప్పుడొస్తుంది, చలికాలం ఎప్పుడొస్తుందో నీకు తెలియకుండా పోయిందా? నువ్వు చేసిన పాపాలను మా ఖాతాలో రాయాలని మీరు ప్రయత్నించడం ఏమన్నా మర్యాదగా ఉన్నదా చంద్రశేఖర్ రావు గారు? నీ కులం, నీ కుటుంబం చేసిన దోపిడీ నుంచి రాష్ట్రాన్ని కాపాడి రైతులకు, విద్యార్థులకు, నిరుద్యోగ యువకులకు, ఆడబిడ్డలకు మేలు జరిగే విధంగా చర్యలు చేపడుతున్నాం. లోక్సభ ఎన్నికలకు తుక్కుగూడ నుంచే కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి మేనిఫెస్టో విడుదల చేస్తుందని తెలిపారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఎంతో ప్రత్యేకమన్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇక్కడి నుంచే సోనియా 6 గ్యారంటీలు ప్రకటించడంతో అధికారంలోకి వచ్చామని చెప్పారు. అదే సెంటిమెంట్ను కొనసాగిస్తామన్నారు రేవంత్. జాతీయ స్థాయిలో భారతదేశ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో తెలంగాణ గడ్డ మీద విడుదల కాబోతుంది. తెలంగాణ ప్రాంతము కాంగ్రెస్ పార్టీకి ఎంతో ప్రత్యేకము. ఇదే తుక్కుగూడలో 6 గ్యారెంటీలను శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు ఇదే ప్రాంగణం నుంచి విడుదల చేసి తెలంగాణ ప్రజలకు 6 గ్యారెంటీలను ఇవ్వడం జరిగింది. దొడ్డి కొమరయ్య జయంతి సందర్భంగా ఆయన త్యాగాలను గుర్తు చేసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. నిరంకుశ పాలన నుంచి స్వేచ్ఛా వాయువులు పీల్చుకునేందుకు, ఆత్మగౌరవ పతాకను ఎగరవేసేందుకు దొడ్డి కొమరయ్య ప్రాణాలను పణంగా పెట్టారన్నారు. రాష్ట్రంలో నియంత ప్రభుత్వాన్ని దొడ్డి కొమరయ్య స్ఫూర్తితో తరిమి కొట్టామన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు రేవంత్ రెడ్డి. తుక్కుగూడ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు మంత్రి శ్రీధర్ బాబు. జాతీయ స్థాయి మేనిఫెస్టోను రాహుల్ గాంధీ, ఖర్గే ప్రకటిస్తారని చెప్పారు. 5 గ్యారంటీలతో కాంగ్రెస్ మేనిఫెస్టో ఉండనుందన్నారు శ్రీధర్ బాబు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలతో పాటు తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి రాగానే రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి ఏ విధంగా చేయబోతామని చెప్పే ఒక ప్రధానమైన బహిరంగ సభకు సంబంధించి ఈ ఏర్పాట్లు జరుగుతా ఉన్నాయి. అధికారం పోయిన 3 నెలలకే బీఆర్ఎస్ పార్టీ పతనమైందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ కూడా ఇంత తక్కువ టైంలో పతనం కాలేదన్నారు. సికింద్రాబాద్ ఎంపీ స్థానాన్ని దానం నాగేందర్ 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ ఎంపీ సెగ్మెంట్ నేతలు మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పై మళ్ళా పాత రోజులు తీసుకొస్తూ నాగేందర్ గారిని భారీ మెజార్టీతో గెలిపించి కాంగ్రెస్ జెండా ఎగరవేయడం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అధికారం పోయిన 3 నెలల్లోనే ఇంతమంది నాయకులు కొలాప్స్ అవుతుందంటే మీరు అర్థం చేసుకోవాలి. టాప్ క్యాడర్ వరకు మారుతుందంటే వాళ్ళు ఉన్న కుటుంబ పరిపాలన, అధికారంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్న మంత్రులకు, ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ లేకుండా కుటుంబానికే పరిపాలన. రాష్ట్రాన్ని ఆదుకోవాలని బండి సంజయ్ కేంద్ర ప్రభుత్వం దగ్గర దీక్ష చేయాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. 5 ఏళ్లలో ఏ రోజు ప్రజా సమస్యలు పట్టించుకొని బండి సంజయ్కి ఇప్పుడు రైతులు గుర్తుకొచ్చారా అని ప్రశ్నించారు. కేసీఆర్ రైతుల పొలాల దగ్గరకు పోయి రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు పొన్నం. కరీంనగర్ పార్లమెంటు సభ్యుడిగా ఎక్కడ కూడా ప్రజల మధ్యలో, ప్రజా సమస్యల మధ్య లేనటువంటి కాబోయే మాజీ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్కి ఇప్పుడు రైతుల బాధ యాదికొచ్చింది. అటొక పక్క కేసీఆర్ గారు, ఇటొక పక్క ఈయన ఈ దీక్ష ఢిల్లీలో చేయమని చెప్తున్నా నరేంద్ర మోడీ గారు ముందట. మళ్ళీ ఇవాళ రైతుల మీద ముసలి కన్నీరు గారుతున్నారు. ఇవాళ కల్లాల దగ్గర మీరు వస్తారు, కల్లాల దగ్గర రైతులు కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎక్కడ వేనో బండి సంజయ్ అని అడుగుతా ఉన్నా. కేటీఆర్ లీగల్ నోటీసులు పంపితే భయపడే వాళ్ళు ఎవరూ లేరన్నారు మంత్రి కొండా సురేఖ. వక్రీకరణ భాషను మొదలుపెట్టిందే కేసీఆర్ అని ఆరోపించారు. లిక్కర్, ఫోన్ ట్యాపింగ్ ప్రాజెక్టుల అవినీతిలో బీఆర్ఎస్ కూరుకుపోయిందని ఎవరూ ఆ పార్టీని కాపాడలేరన్నారు. అధికార దుర్వినియోగం చేసి నీతులు చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు కొండా సురేఖ. వరంగల్ పార్లమెంటు స్థానం నుంచి కడియం కావ్యను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ పార్టీలో కేసులైతేనేమి, ఫోన్ ట్యాపింగ్ విషయాలైతే వాటన్నిటి మీద ప్రజల్లోకి వెళ్ళలేని పరిస్థితి ఉంది. కాబట్టి నాకు ఈ టికెట్ వద్దు, నేను నించోలేను అనేటువంటి ఆలోచనలను పార్టీకి చెప్పి
మరీ బయటకు వచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం మేరకు వచ్చినటువంటి సోదరులు శ్రీహరి గారి కూతురు కావ్యను మరి ముందుకు తీసుకువెళ్లవలసిన బాధ్యత మా అందరి మీద కూడా ఉంది. 10 ఏళ్ల తర్వాత కేసీఆర్ కు రైతుల కష్టాలు గుర్తొచ్చాయని విమర్శించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారని బీఆర్ఎస్ పై మంత్రి జూపల్లి మండిపడ్డారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో జరిగిన పార్టీ పోలింగ్ బూత్ ఏజెంట్ల సమావేశంలో ఎంపీ అభ్యర్థి మల్లు రవితో కలిసి జూపల్లి పాల్గొన్నారు. అంటే మీరు ఇంత ఇబ్బంది పెట్టి చేసినా కూడా ఇది చేస్తా ఉంటే విమర్శించడానికి మనుషులా పరిస్థితులా ఇష్టాలని మాట్లాడుతుంది. కేవలం ప్రజలు మభ్యపెట్టి కాదు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు రాసి పెట్టుకోండి, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ భూస్థాపన కాబోతా ఉంది. పంటల బీమా విధానాన్ని గత ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకే బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో 7,000కు పైగా వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు మంత్రి తుమ్మల.